హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో ఆసరా పింఛన్లకు సంబంధించి ముఖ్యాంశాలు అన్నమాట. మరి మనకు 4 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది కదా, ఈ ఏప్రిల్ నుంచి ఆసరా పెన్షన్ల పెంపు అని. దీనికి సంబంధించి అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పెంపు అన్నారు, పెంచితే ఎంత పెంచుతారు అనే విషయం పైన, అట్లనే ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే విషయం పైన ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ కంపల్సరీ ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్. మరి మన ఛానల్లో రాజకీయాల పైన వార్తలు విశ్లేషణ అట్లనే సంక్షేమ పథకాల పైన ఉన్నట్టు కరెక్ట్ సమాచారాలు చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఆసరా పెన్షన్ల వార్త తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆసరా పెన్షన్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ అనర్హత గల వారికి ఎక్కువ వెళ్తున్నాయి, వీటిని అయితే తొలగించాలి. మరి దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు వేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముక్కు గుర్తింపు ద్వారా ఈ పథకాలు అమలు చేయాలని ఆయన చెప్పడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయమని ఆదేశాలు వేయడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అయితే ప్రతిపక్షాలు కానీ మన సోషల్ మీడియాలో వార్తలు కొన్ని అయితే, మరి అనర్హత గల తొలగింపు అనే దానికి సంబంధించి అర్హత గల వారిని కూడా తొలగిస్తారేమో, తొలగించి ఈ పెన్షన్ల పైన ఆర్థిక భారం తగ్గించుకుంటుందేమో ప్రభుత్వం అని చాలా వార్తలు వచ్చినాయి రకరకాలుగా. అయితే రేవంత్ రెడ్డి గారు అన్నమాట అయితే నిజమే కదా, అనర్హత గల వారు అయితే చాలా మంది పొందుతున్నారు ఆసరా పెన్షన్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు కూడా చాలా మంది పొందుతున్నారు. పెన్షన్ల విషయానికి వస్తే మన పెన్షన్లు అయితే మనకు 2 నెలలు 3 నెలల క్రితం నుంచి అయితే మరి పోస్ట్ ఆఫీస్ లో తీసుకున్న వాళ్ళకైతే ఫేషియల్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు ద్వారానే ఇస్తున్నారు. వాళ్ళ గురించి అయితే తెలుస్తుంది, ఎందుకంటే బతుకున్న వాళ్ళే వస్తారు, చనిపోయిన వాళ్ళకైతే అప్పుడే తెలిసిపోతుంది. అయితే బ్యాంక్ లో పెన్షన్ పడే వాళ్ళైతే చాలా మంది అనవసరంగా డబ్బు అయితే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే దానిపైన ఎంక్వైరీ చేయలేదు ఇంతవరకు. 2-3 నెలల క్రితం 6 నెలల క్రితం నుంచి చేస్తామన్నారు, కానీ కరెక్ట్ చేసారో లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు వేయడం జరిగింది. ఈ రోజు కూడా వార్తలు వచ్చినాయి. బ్యాంక్ లో పడే పెన్షన్లు అయితే వాళ్ళు చనిపోయినా కూడా తెలియట్లేదు, ఏటీఎం ద్వారా తీసుకుంటున్నారు. అట్లనే కొన్ని పెన్షన్లు అయితే పడి అట్లనే మిగిలిపోతున్నాయి. అట్లా డబ్బు అయితే చాలా వృధా అవుతుంది. నిజంగా కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బులు అన్ని మిగులుతాయి మనకి పెన్షన్ పెంపుకు కానీ. మరి అట్లనే కొత్త పెన్షన్లు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. 2022లో ఇచ్చారనమాట, కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చినాయి. అప్పుడు కూడా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నా చాలా మంది మిస్ అయినాయి. అప్పటి నుంచి 3 సంవత్సరాలు అవుతుంది పెన్షన్ల కోసం. వితంతువులు, వృద్ధులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పెన్షన్ల ప్రకటన అయితే ఇప్పుడు చేసింది, ఈ మధ్య చేసింది. కొత్త పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులు పెట్టుకోమని చెప్పింది. మరి కరెక్ట్ డేట్ అయితే చెప్పలేదు. గ్రామాల్లో అయితే సర్పంచ్లు కూడా వచ్చినారు ఈ రోజు నుంచి. అట్లనే కార్యదర్శికి అయితే మీరు డాక్యుమెంట్స్ పత్రాలు అయితే ఇవ్వచ్చు. అట్లనే సిటీలో అయితే మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. కొత్తగా అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి మనకి పెన్షన్లు పెంచుతామన్నారు కదా, పెంచితే మాత్రం మనకు ఆల్రెడీ ఆ వార్తలో వచ్చింది. పెంచితే 4,000 ఒకసారి పెంచడం సాధ్యం కాదు, 6,000 పెంచడం కుదరదు. పెంచితే 500 అన్న 1,000 రూపాయలనే పెంచుతాం, మిగతా దశల వరకు పెంచుకుంటూ వెళ్తామని కూడా చెప్పారనమాట. పెంచితే 500, 6,000. మరి ఇప్పుడు దరఖాస్తులు అయితే తీసుకుంటారు కొంత పెన్షన్లకి. మరి ఈ నెల పెన్షన్లు అయితే రేపటి నుంచే ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి అంటే 24 తారీఖు నుంచి బ్యాంక్ అకౌంట్ లో, ఫస్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వారికి అయితే అకౌంట్ లో అయితే డబ్బులు పడబోతున్నాయి రేపటి నుంచి. మరి చెక్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా రేపు ఎల్లుండి నుంచి అయితే, మరి పండుగ న్యూ ఇయర్ ఉంది కానీ లోపలనే తొందరనే పడతాయి. 2-3 రోజులు అందరికి పెన్షన్లు పడుతున్నాయి అనమాట అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇది పెన్షన్ల పైన అప్డేట్స్, ముఖ్యాంశాలు. వీడియో ప్లీజ్ పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నదంటే కరెక్ట్ సమాచారాలు చెప్తుంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.